ఇప్పుడు అది ఒక్కతే అయిపోతుంది మరియు ఇలా ఆలోచిస్తుంది. అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని మోసం చేసి వాళ్ళ మామిడికాయని దొంగతనం చేద్దామని. అరే నట్కట్ కోతి, బోని పక్షి నిన్ను పిలుస్తుంది. అది చెప్పింది నాకు నిన్ను పిలవమని. అవునా, నేనైతే వెళ్ళి కలిసేస్తాను. నువ్వు నా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో మామిడి పళ్ళున్నాయి, ఏవైనా పక్షులు వచ్చి తినేస్తాయేమో. ఆహా, ఖచ్చితంగా. చటోరే పక్షి నట్కటి కోతి యొక్క మామిడి పండ్లని దొంగతనం చేసింది. మరియు అంతలోనే నట్కటి కోతి బోనీ పక్షి దగ్గరికి వెళ్తుంది. బోనీ పక్షి, నువ్వు నన్ను పిలిచావా? చటోరీ పక్షి వచ్చి చెప్పింది. లేదు నట్కటి కోతి, నేను నిన్ను పిలవలేదే. మరియు నీ ఇంటిని నువ్వు వదిలేసి వచ్చావా? అరే లేదు లేదు, అక్కడ చటోరీ పక్షి ఉంది. నీ ఇంట్లో మామిడి పండ్లేం లేదు కదా? ఉన్నాయి. నట్కటి కోతి, చటోరి పక్షి మీ మామిడి పండ్లన్నీ తీసుకుని వెళ్ళిపోయింటుంది. అది చాలా చలాకి. అది దొంగతనం కూడా చేస్తుంది. మామిడి పండు తినాలని అతి అసలు తను ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు. మరియు ఇద్దరు ఇంటికెళ్ళి చూస్తే మామిడి పళ్ళు పాయే.